ఈరోజు మనం అధిముత్త థేర ఘాతపై ఓ చిన్న విశ్లేషణ చేద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ కూడా శారీరక సుఖాలపై మనసు పారేసుకునేవాళ్లకి ఇదొక సూటి హెచ్చరిక లాంటిదన్మాట. మొదటిది, అసలీ అధిముత్త ఎవరు? ఆయన మామూలు భిక్షువు కాదు. ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సత్యం కోసం అడవులకు వెళ్ళిపోయారు. ఆయన జ్ఞానం చూసి స్వయంగా బుద్ధుడే భవిష్యత్తులో ఇతను మరో బుద్ధుడవుతాడని చెప్పారంటే చూసుకోండి. ఆ తర్వాత భిక్షువుగా మారి అర్హత అనే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని కూడా సాధించారు. అందుకే ఆయన మాటలకు అంత పవర్, అంత అధికారం ఉంటుంది. సరే, మరి ఆ గాథలో ఉన్న సూటి సందేశమేంటి? ఇదే మన రెండవ పాయింట్. ఆయన తన తోటి భిక్షువులను ఉద్దేశించి ఏమన్నారంటే, మీరు బాగా స్థూలకాయంతో ఉన్నారు, జీవితం కరిగిపోతోందని కూడా మీకు తెలుసు. అయినా కూడా శరీర సుఖాల కోసం ఎందుకింత ప్రాకులాట? మీలో అసలు సన్యాసి లక్షణాలు ఎక్కడున్నాయి అని సూటిగా అడిగారు. చూశారా, ఇది శరీర సుఖాల పట్ల ఉన్న అత్యాశను చాలా తీవ్రంగా విమర్శిస్తోంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లకు ఇదొక షార్ప్ వార్నింగ్ లాంటిది. అంతిమంగా చెప్పాలంటే, ఈ గాథ ఆధ్యాత్మిక లక్ష్యాలకు, శారీరక కోరికలకు మధ్య ఉన్న ఆ సంఘర్షణను గుర్తుచేస్తూ ప్రతి ఒక్కరినీ ఆత్మపరిశీలన చేసుకోమని ప్రోత్సహిస్తోంది.